దాడికి గురైంది ఒక మాదిగ కుటుంబం. ఆ బండ్లమూడి గ్రామంలో 402 కుటుంబాలు, 300 దాదాపు 300 కుటుంబాలు మాదిగలు ఉంటాయి. ఇక్కడ 300 కుటుంబాలు ఉన్నప్పుడే మాదిగ కుటుంబంలో కుటుంబానికి ఎకరన్నరలో సుబాబు తోటలు అవి పెరుగుతున్న దశలోనే రెడ్డి కులస్తులకు సంబంధించిన మేకలు మేయడం వల్ల అది చూసిన ఆ కుటుంబమే ఎవరైతే మేకలో ఆ మేకలు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మా పొలంలో మీ మేకలు వేసినాయి, మీరు దయచేసి మాకు ఏదైనా నష్టపరిహారం కట్టించండి ఆ కుటుంబం మాత్రమే అడగడానికి వెళ్ళినప్పుడు శ్రీనివాసరెడ్డి అనే అతనితో పాటు కొంతమంది దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని అడిగేటోళ్ళు అవుతారా, మమ్మల్ని అడిగేటోళ్ళు అయినరా అని చెప్పి దురుసుగా ప్రవర్తించడం కాకుండా అవసరం అనుకుంటే మరో కారం చెడు చేద్దాం అన్నట్టుగా అప్పుడే మాట్లాడడం జరిగింది. దాంతోపాటు మేము నష్టపరిహారం కట్టించేది లేదు, మీ దిక్కున్న కాడ చెప్పుకోమని చెప్పి వాళ్ళు అనడం కూడా జరిగింది. ఇక మాకు దిక్కు ఉన్నప్పుడు చట్టం మాత్రమే, పోలీస్ యంత్రాంగం కాబట్టి ఏ కుటుంబం అయితే బాధిత కుటుంబం ఉందో ఆ కుటుంబం వరకే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును అందుకున్న స్థానిక పోలీస్ సిఐ గారు ఒక కానిస్టేబుల్ను కూడా పంపి ఇది వాస్తవమా అని చెప్పి తెలుసుకోవడానికి ఎంక్వైరీ కోసం పంపడం జరిగింది. ఆ ఎంక్వైరీ జరిగినప్పుడు పోలీస్ కానిస్టేబుల్ దృష్టిలో స్పష్టంగా ఉన్నది, దాదాపు 70% ఈ పంటను మేకలు మేసినాయని చెప్పి ఇది వాస్తవేనని చెప్పి ఆయన నిర్ధారణ కూడా రావడం జరిగింది. ఆ నిర్ధారణ జరిగి సరే నేను గ్రామంలోకి వెళ్ళొస్తాను మీరు వెళ్ళిపోండి అనుకున్న క్రమంలోనే పోలీస్ కానిస్టేబుల్ కొద్దిగా దూరం ఉండే సమయంలోనే మీరు మా మీదనే ఫిర్యాదు చేసేటోళ్ళు అయినారు, మా మీదనే కేసులు పెట్టేటోళ్ళు అయినారని చెప్పి మూకుమ్మడి దాడి ఆ కుటుంబం మీద రెడ్డి కులస్తులు చేయడం జరిగింది. ఇక్కడ పార్టీల ఖచ్చితంగా రెడ్డి కులస్తులందరూ ఏకమై కర్రలతో తీవ్రమైన దాడి చేశారు. కేవలం కుటుంబం మాత్రమే దాడి గురైంది. ఇక్కడ మాదిగ కులస్తులు ఎవరు అక్కడికి వెళ్ళలేదు. ఏ కుటుంబం బాధిత కుటుంబమో ఆ బాధిత కుటుంబమే ముందు అడగడానికి వెళ్ళింది. వాళ్ళు మీ దిక్కున్న చోట చెప్పుకోమంటే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఇక స్టేషన్కి వెళ్లకుండా మేము ఎక్కడికి వెళ్తాం? అట్లాంటి పరిస్థితిలోనే మా మీద కేసులు పెట్టేటోళ్ళు అవుతారా అనే పద్ధతిలోనే రెడ్డి కులస్తులందరూ తీవ్రమైన దాడి చేశారు. దాడి చేసిన క్రమంలో శ్రీనివాసరెడ్డి గారి నోటి నుంచి మరో కారం చెడు చేస్తామనే పద్ధతిలోనే మాట్లాడడం జరిగింది. మీ కారం చెడులో చంపినట్టుగానే మళ్ళీ మిమ్మల్ని చంపాలని చెప్పి, మిమ్మల్ని చుండూరులో చంపినట్టుగానే మాలామాదిగలు చంపాలని చెప్పి ఆ విధమైన హెచ్చరిక చేయడం జరిగింది. నిజమే, వాళ్ళు ప్లాన్ ప్రకారమే దాడి చేశారు. దానికి కారణం ఒకరు కాదు, కేవలం ఆ కుటుంబంలో ఉండబడే వాళ్ళు కాదు, ఆ కులస్తులందరి చేతిలో కర్రలు ఉన్నాయి. అకస్మాత్తుగా ప్రతి ఒక్కరి చేతిలో కర్రలు ఎట్లొస్తాయి అంటే వాళ్ళ మీద దాడి చేయాలని ముందస్తుగా ప్లాన్ చేశారు కాబట్టిగానే అందరి చేతిలో కర్రలు రావడం జరిగింది. నిజంగా ఈ ముగ్గురులో ఇద్దరికి తలలు పగిలినాయి, ఒకరికి చేయి ఇరిగింది. అదే సమయంలో స్త్రీలకు కూడా గాయాలు జరిగింది. నిజంగా వాళ్ళు బతికి బయట పడ్డారంటే దాడి తీవ్రమైంది. కారం చెడులో ఎట్లయితే దాడి చేశారో ముందస్తుగా ప్లాన్ చేసుకొని, చుండూరులో ఎట్లయితే దాడి చేశారో ముందస్తుగా ప్లాన్ చేసుకొని, ఇప్పుడు ఈ కుటుంబం మీద కూడా ముందస్తుగానే దాడి చేసే ప్లాన్ జరిగింది కాబట్టి దాడి జరిగింది. లేకపోతే